శ్రీ గణేశాయ నమః. శివానంద లహరి 59వ శ్లోకం. హంస పద్మవనం సమీక్షతి యథా నీలాంబుదం చాతకః కోకః కోకనద ప్రియం ప్రతిదినం చంద్రం చకోరస్తథా చేతో వాంఛతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో గౌరీనాథ భవత్పదాబ్జయుగళం కైవల్య సౌఖ్యప్రదం. దీనిలో చూడండి, వాంఛతి భవత్పదాబ్జయుగళం, నాకు నీ యొక్క పాదద్వయం కావాలయ్యా, పాద పద్మద్వయం నాకు కావాలి, నాకు ఏమీ నాకు అక్కర్లేదు. నాకు దేనికి? కైవల్య సౌఖ్యం ప్రదం, కైవల్య సుఖం పొందడానికి నేను నీ పాద పద్మాన్ని కోరుకుంటున్నాను అంటూ ఆ కోరిక ఎలా ఉండాలి అని ఒక చక్కటి పోలికలు చెప్తున్నారు 4 పక్షులతోటి. అది ఇక్కడ చూద్దాం. హంస పద్మవనం సమీక్షతి. హంసలు తామర తూడులు తింటుంటాయి. ఆ తామర తూడులు తినట హంసలు ఎప్పుడు కూడా పద్మవనాన్ని ఇష్టపడతాయి. పద్మవనంలో సంచరించడానికే అవి ఇష్టపడుతుంటాయి. అలాగా హంసలు పద్మవనంలో తిరగడానికి ఇష్టపడినట్లుగా యథా నీలాంబుదం చాతకః, చాతక పక్షి నీలిమేఘం అంటే వర్షం కురవడానికి సిద్ధంగా ఉండే నల్లటి మబ్బుని కోరుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ చాతక పక్షి మేఘం నుంచి ధారగా కురిసిన ఆ వర్షధారనే స్వీకరిస్తుంది తప్పితే భూస్పర్శ తగిలినటువంటి ఏ జల బిందువులు కూడా అది, అందుకని ఎంతసేపు కూడా మేఘం ఎప్పుడు వర్షిస్తున్నాను అలా చూస్తూ ఉంటుంది వాళ్ళకిలా పడుకొని. అలాగ చాతక పక్షి ఏ విధంగా అయితే ఆ నీలిమేఘం గురించి ఎదురు చూస్తూ ఉంటుందో, కోకః కోకనద ప్రియం, చక్రవాక పక్షి అని ఒకటి ఉంటుంది. అది సూర్యకిరణాల నుంచి అమృతాన్ని పొందుతూ ఉంటుందట. అందుకే అది సూర్యకిరణాలు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటుందట. అది ప్రతిదినం చంద్రం చకోరస్తథా, చకోర పక్షి ప్రతిదినం కూడా చంద్రుడు వెన్నెల కోరుకుంటూ ఉంటుంది. చంద్రుడు వెన్నెల సాధారణంగా పొన్ననాడు వస్తుందండి, అంతేగా ప్రతిరోజు ఎక్కడ వస్తుంది. కానీ అది ఎప్పుడు కూడా ఆ చంద్రుడు వెన్నెల కోరుకుంటూ ఉంటుంది. ఆ చంద్రుడు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వెన్నెల ఇస్తాడా కోరుకుంటూ ఉంటుంది. మరి అలాగే ఈ పక్షులన్నీ కూడా ఏ విధంగా అయితే కోరుకుంటాయో నేను కోరుకునేది ఏంటి? భవత్పదాబ్జయుగళం. మరి అది ఎలా దొరుకుతుంది? ఏ త్రోవలో వెతికితే అది లభ్యం అవుతుంది? ఆ పాదాబ్జయుగళాలు, పాదద్వయం అనేటువంటి మార్గం ఏమిటంటే చిన్మార్గమృగ్యం. చిత్ మార్గము అంటే చైతన్య మార్గము, చైతన్య స్రవించే మార్గం. ఏంటది? ఉపనిషత్తులో చెప్తాయి కదండి. మరి ఉపనిషత్ మార్గం అంటే వేద మార్గంలోనే ఆయన వెతకదగిన వాడు, ఇంకే విధంగా కూడా లభించని వాడు. అంటే వేద జ్ఞానంతో, ఉపనిషత్ జ్ఞానంతో ఆయన దొరుకుతాడు. ఆయన ఇచ్చేదేంటి? కైవల్య సౌఖ్యప్రదం, అదే మోక్షం అని చెప్పారు అనమాట. చూడండి, ఇక్కడ చెప్పబడినటువంటి 4 పక్షులు కూడా ఏమిటవి? హంస, చాతక పక్షి, చక్రవాక పక్షి, చకోర పక్షి. ఈ 4 కూడా మన అంతఃకరణ చతుష్టమైనటువంటి మనో బుద్ధి చిత్త అహంకారాల సమర్పణకు సంకేతం అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది? మనసంతా శివమయం చేసుకుంటూ అవుతుంది అనమాట. స్వామి గురించి ఎలా తహతహలాడాలో, ఎలా తపన పడాలో ఈ పక్షుల లక్షణం ద్వారా మనం గ్రహించుకోవచ్చు అని చెప్పి పక్షుల ఉదాహరణకి శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో మనకు చూపించారు. అసలు నిజంగా వెతకవలసిన వాడు, వెతికి పట్టుకుని తెలుసుకోదగినటువంటి వాడు ఆయనే కదండి. భగవద్ధామమే అసలైన ధామం. ఆయన ఉండేటువంటి ఇల్లే మన ఇల్లు కదండి. ఆయన నుంచి మన యువతకు వచ్చేసాం. మన ఇంటికి మనం వెళ్ళిపోవాలంటే మన ధామం అదే కదా. ఆ శివాశ్రయం ఎలా కోరుకోవాలో చెప్పారన్నమాట ఈ విధంగా 59వ శ్లోకంలో అన్నమాట. మరి 60వ శ్లోకంలో ఆ ఆశ్రయ స్థానమైన శివుడు ఎలా మనకు ఆశ్రయం ఇస్తాడో కూడా చెప్తున్నారు. అది మనం ఈ 60వ శ్లోకంలో చూద్దాం. శివానంద లహరి 60వ శ్లోకం. రోధస్థోయ హృతశ్రమేణ పదికశ్చాయాం తరో వృష్టితో భీతస్వస్థ గృహస్థమతిర్ధీన ప్రభుం ధార్మికం దీపం సంతమసాకులశ్చ శిఖినం సీతావృతస్త్వం తథా చేతసర్వభయాపహం వ్రజ సుఖం శంభో పదాంభోరుహం. ఎవరెవరికి ఏదేది ఆశ్రయమో చూపిస్తున్నారు ఈ 60వ శ్లోకంలో. మనకి 59వ శ్లోకంలో ఆశ్రయం ఎలా కోరుకోవాలా అని ఆ 4 పక్షులు ఉదాహరణ తీసుకుని అక్కడ చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఏ స్థితిలో అయినా సరే నువ్వే ఆశ్రయం,
ఇప్పుడు లోక వ్యవహారంలో చూస్తే చూడండి, దాహం వేసినప్పుడు నీటిని ఆశ్రయిస్తాం, ఆకలినప్పుడు ఆహారాన్ని ఆశ్రయిస్తాం. కానీ ఎప్పుడైనా ఏ స్థితిలో అయినా ఎవరికైనా ఆశ్రయం శివుడే. ఆ శివుడు ఆశ్రయం ఎలా కల్పిస్తాడు అనేటువంటిది మనకి ఈ శ్లోకంలో అత్యద్భుతంగా చెప్తున్నారు శంకర భగవత్పాదులు. ఒక్కసారి మనం చూద్దాం. రోధస్తోయహృత, రోధ అంటే తీరం అన్నమాట. తోయహృత అంటే వడిగా పారేటువంటి ప్రవాహంలో కొట్టుపోయేటువంటి వాడు తీరం గురించి ఏ విధంగా అయితే నిరీక్షిస్తుంటాడో, తీరం గురించి ఏ విధంగా అయితే తహతహలాడుతూ ఉంటాడో, అలాగే సంసార జలధిలో కొట్టుకుపోయేటువంటి మన్నాంటి వాడు ఈ సంసార సాగర తీరాన్ని చేరడానికి మనకు కూడా అలా కొట్టుకునేటట్లుగా, దానికి మనకేంటప్పుడు శివుడే మనకు ఒడ్డనమాట. ఆ శివుడు అనేటువంటి తీరానికి మనం చేరుకోవడానికి మనం తహతహలాడాలి అని ఇక్కడ మనకు చెప్తున్నారు అన్నమాట. ఇది ఈ రోధస్తోయ హృత అనేటువంటి మంచి ఉదాహరణ. అలా తర్వాత ఏం చెప్తున్నారు ఇక్కడ, శ్రమేణ పథికశ్చాయాం తరోహో. బాటసారి ఎండలో నడిచి అలసిపోతుంటాడు. అలాంటప్పుడు ఓ మంచి మర్రి చెట్టు నీడ కానీ దొరికినట్లయితే ఎంత సంతోషంగా ఉంటుంది అన్నయ్యకి. అలాగే మన ఈ జీవితంలో కూడా తిరిగి కష్టపడి ఎన్నో బాధలు పడిపోతూ ఉంటాం. మనకి ఎక్కడ ఆశ్రయం దొరకదు. అప్పుడు అలా మర్రి చెట్టు అలసిపోయిన వాడికి ఏ విధంగా ఆశ్రయం ఇస్తుందో, ఆ శివుడనే చెట్టు కానీ మనకు కానీ దొరికినట్లయితే ఎంత హాయిగా ఉంటుంది. అదనమాట. వృష్టితో భీత స్వస్థ గృహం. వర్షంలో తడిసిపోతున్నప్పుడు చక్కటి ఇల్లు దొరికితే ఉపశమనం కలుగుతుంది కదండి. అలాగే మనం కూడా ఈ సంసార వర్ష ధారలతో తడిసిపోతూ ఉన్నాం ఎంతసేపు కూడా అనమాట. అలాంటప్పుడు మనం ఒక ఇంటికి చేరుకోవాలి. ఆ ఇల్లు ఏమిటది? అదే శివధామం అనమాట. ఆ శివధామానికి చేరుకున్నట్లయితే మనని వర్షం ఏమీ చేయదు. వర్షంలో తడిసిపోం ముఖ్యంగా అనమాట. అది గృహస్థమతిథి, గృహస్థుని అతిథి ఆశ్రయించినట్లుగా. చూడండి, పూర్వం రోజుల్లో ఎక్కడికైనా బయటకు వెళ్ళినట్లయితే వాళ్ళు ఏం చేసేవారు, ఓ చక్కటి శుచి శుభ్రత ఉండేటువంటి గృహంగా ఉన్నట్లయితే, ఆ గృహస్థిగా ఉన్నట్లయితే అక్కడ భగవన్ నివేదిత ఆహారం అనేటువంటి దొరుకుతుంది. అలాంటిది ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి ఆ గృహస్థు ఏం చేస్తాడో అతిథిని ఆశ్రయిస్తూ ఉండేవాడు అన్నమాట. అది అలాంటి గృహస్థు దొరకడం నా అదృష్టం అని చెప్పేసి ఆ అతిథి భావిస్తూ ఉంటాడు. అలాగే ఈ గృహస్థు కూడా ఏమనుకుంటా అంటే, నాకు మంచి అతిథి దొరకాలి అని చెప్పేసి ఈయన అనుకుంటాడు. చూడండి ఎంత చక్కటి భావం. నిజంగా అతిథి రావడం నా అదృష్టం అనుకుంటాడు గృహస్థుడు, గృహస్థు దొరకడం నా అదృష్టం అనుకుంటాడట అతిథి. అలాగా ఆకలితో అలమటించేటువంటి అతిథేమో గృహస్థుని సమీపించినట్లుగా అన్నమాట. అభ్యాగత స్వయం విష్ణు అంటారు కదండి. తినాలనుకునే వారు ఎవరైనా వేరే గ్రామాలకు వెళ్తే ఈ అతిథి రావడం, అది పూర్వం రోజుల్లో ఉండేది అనుకోండి. ఇదంతా కూడా ఇప్పటికీ కూడా అంతే కదండి. ఎప్పుడైనా అవసరమైనట్లయితే మనకి ఒక శ్రోతి బ్రాహ్మలు వాళ్ళు ఉన్నట్లయితే మంచి ఇళ్ళకి మళ్ళీ మంచి గృహస్థు దగ్గర వెళ్ళాలనుకుంటూ ఉంటారు కదండి. అదనమాట ఇక్కడ. అంటే ఈ ఆకలి ఇక్కడ చూసినట్లయితే జ్ఞానం కావాలి అనేటువంటి ఆకలి అనమాట. ఆ జ్ఞానం కావాలి అనేటువంటి ఆకలి మనకు వచ్చినప్పుడు ఏమవుతుంది అనమాట, అది మనం ఎక్కడ వెళ్ళాలి, ఆ శివుడి యొక్క గృహంకే వెళ్ళాలి. ఎందుకంటే ఆయన ఆదిమ గృహస్థుడు, ఆయన కదండి. మొట్టమొదటి గృహస్థుడు ఎవరండి? ఆయనే కదండి. మరి శివ కుటుంబం కదండి. మరి ఆయనకే తెలుసు మన ఆకలి అంతా కూడా అనమాట. ఆయన పెట్టేటువంటి అన్నం ఏంటి? బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్యగానే మనకు పెడితే తిరిగి ఇంకా ఆకలి ఉండదు కదండి. అది దొరికేది ధామం ఏంటి? శివధామంలోనే. ఆ శివధామంలో అన్నం వడ్డించే తల్లి ఎవరండి? అన్నపూర్ణే కదా. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి అని అన్నట్టుగా మనకి దొరికేటువంటిది ఆహారం దొరికి మనం అతిథులం అయినట్లయితే, గృహస్థేమో నా శివుడే అయినట్లయితే అంత కన్నేం కావాలంటే మన భాగ్యం అదనమాట. దీన ప్రభుం ధార్మికం. దీనుడు అంటే నిస్సహాయుడు అనమాట. అలాంటి దీనుడు ధార్మికమైనటువంటి రాజును ఆశ్రయించినట్టుగా. రాజులందరూ ధార్మికంగా ఉండరండి. అలాంటి ధార్మికమైనటువంటి రాజు దొరకడం కూడా చాలా కష్టం. అలాగా మన జీవితంలో కూడా మనం ఈ దీనత్వం అనేటువంటి పోవాలి అనుకుంటే మనం ఎవరిని ఆశ్రయించాలి? ఆ శివుడు అనేటువంటి రాజును ఆశ్రయించాలి అని ఇక్కడ అర్థం అన్నమాట. దీపం సంతమసాకులశ్చ. చీకట్లో తోవ కనబడిన వాడు ఏం చేస్తాడని దీపం ఎక్కడ దొరుకుతుందా అని చూస్తుంటాడు. వాడు దీపాన్ని ఆశ్రయిస్తూ ఉంటాడు అన్నమాట. అలాగా ఈ అజ్ఞాన అంధకారంలో మనం కొట్టుమిట్టాడుతున్నట్టు మనం ఆ జ్ఞానం అనేటువంటి కాంతి మనకు కావాలి అనుకుంటే
ఆ శివజ్ఞానం దగ్గరికి వెళ్ళాలి, ఆ శివుడినే ఆశ్రయించాలి అని ఇక్కడ దీని అర్థం మనం స్వీకరించాలి. శిఖినం శీతావృతస్వం, చలితో ఒడికిపోయేటువంటి వాడు అగ్నిని ఆశ్రయించినట్లుగా అని చెప్తున్నారు అనమాట. మనకేమిటండి చలి అనేటువంటిది, మనకి ఈ సంసారంలో వచ్చేటువంటి తాపాలు, కష్టాలు ఇవన్నీ కూడా మనకేమోను ఒక రకమైనటువంటి వ్యాధుల్లో అంటువే కదండి. ఈ వ్యాధులన్నీ మనకి పోయినట్లయితే, ఈ వ్యాధులన్నీ వచ్చినప్పుడు ఏమవుతుంది, అదే పెద్ద చలి వచ్చి దాంతో వణికిపోతూ ఉంటాం. అలాంటి వాళ్ళు ఏమో మనకి ఎవరు ఆశ్రయం, సాక్షాత్ అగ్నిస్వరూపుడైనట్టు ఆ శివుడే మనకు ఆశ్రయం అనమాట. ఆ విధంగా మహానుభావ నేను నిన్ను కోరుకుంటున్నానయ్యా అని చెప్పేసి చూసారా, ఎటువంటి పోలికలు నిజంగా చెప్పారు చూసారా. అలాగన్నది. అందుకని నేనేమో నిన్నే కోరుకుంటున్నాను. అందుకని శివుణ్ణి ఆశ్రయిస్తే లభించేది శివం అంటే ఏంటి, అదే మంగళం, అదే శుభం అనమాట. చేత సర్వభయాపహం ప్రజ సుఖం అని చెప్పారన్నమాట. మనస్సుని సంబోధించాడని చెప్పుకున్నాం కదండి. ఆయన భయాన్ని తొలగిస్తాడు, సుఖాన్ని ఇస్తాడు. భయం ఒక్కటి తొలగితే సరిపోతుందా అండి? దుఃఖోపశమనం సుఖం కాదు ఎప్పుడు కూడా, అది తత్కాల సుఖమే అనమాట. మనకు కావాల్సిన ఏంటి, దుఃఖ స్పర్శ లేని కేవల సుఖప్రాప్తియే శాశ్వతమైనటువంటి సుఖం అనమాట. అట్టి శాశ్వత సచ్చిదానంద సుఖమే నిరవధిక సుఖము అంటారు. అదే మోక్షం. అది ఇవ్వగలిగిన వాడు ఎవడండి, ఆ సుఖస్వరూపుడు, ఆ మోక్షస్వరూపుడు అయిన శివుడు అక్కడే అది ఇవ్వగలడు అనమాట. అందుకని ఇక్కడ చెప్పినటువంటి ఒక్కొక్క ఉపమానం కూడా శివుని ద్వారా మనం పొందే ఒక్కొక్క ప్రయోజనంకి మనకి సంకేతం అనమాట. ఈ విధంగా చూస్తే ఏమిటనమాట, మనకి భయం లేకుండా ఎప్పుడు కూడా అభయం కలిగించేవాడే శివుడు, అభయమే శివుడు, ఆశ్రయమే శివుడు, విశ్రాంతియే శివుడు, జ్ఞానమే శివుడు, బంధువే శివుడు, బంధించేవాడు శివుడు, బంధం తొలగించేవాడు కూడా శివుడే, మనకు ఆపద్ బాంధవుడు కూడా శివుడే. శివం ధామమే పరంధామం, శివుడే పరంధాముడు, ఆ ధామమే నా ధామం అని మనం అనుకుని మనం ఎంతసేపు కూడా మనం ఆ పరంధాముడి దగ్గరికి వెళ్ళిపోవడానికే మనం తహతాలాడుతూ ఉండాలి, తపన పడుతూ ఉండాలి, దానికి తగినటువంటి సాధన చేస్తూ ఉండాలి. అప్పుడు మనం ఆ శివధామం అయినటువంటి ఆ పరంధామంలో హాయిగా ఆ శివంలో ఐక్యమై హాయిగా ఉంటాం అనేటువంటి చక్కటి సందేశం మనకి శంకర భగవత్పాదులు ఈ 59-60 శ్లోకాలు మనకి ఇస్తున్నటువంటి ఆ శంకర భగవత్పాదులకి మరొక్కసారి సాష్టాంగ దండ ప్రమాణం చేసేసి ఓం నమ శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.